అదే నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. యుఎస్సిఐఎస్ వాళ్ళు మొన్న 30th మార్చ్ 2026కి ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇది వాళ్ళ వెబ్సైట్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తా. ఏంటి అంటే డీప్ వెట్టింగ్ అంటే ఎవరెవరైతే ఇప్పుడు మెయిన్ ఎక్కువ అంటే ఈ పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే గ్రీన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకుంటారో, సిటిజన్షిప్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇంకా డీప్ వెట్టింగ్ అనేది చేస్తాము. ఎందుకు అంటే ఇంతకుముందు ఆల్రెడీ చేసినటువంటి అప్లికేషన్స్ ఏమేమైతే పాస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయో వాటిల్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. వెట్టింగ్ సరిగ్గా చేయలేదు అంటే ఎవరెవరికైతే పిఆర్లు కానీ లేకపోతే సిటిజన్షిప్లు ఇవ్వకూడదో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. సో మొన్న రీసెంట్గా ఒక వైట్ హౌస్ దగ్గర ఒక సంఘటన కూడా జరిగింది కదా. ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే వెట్టింగ్ సరిగ్గా చేయలేదు, చేయకుండా ఇచ్చారు అని చెప్పేసి. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో ఆ మెమరాండంలో వాళ్ళు మెన్షన్ చేసింది కూడా ఏంటంటే ఇక నుంచి ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా మేము చాలా డీప్గా వెరిఫై చేస్తాం. సో వాళ్ళు ఏమేమి వెరిఫై చేయొచ్చు ఏంటి అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్షిప్స్ తీసుకుందాం అనుకోండి. సిటిజన్షిప్ ఇంతకుముందు మొన్న రీసెంట్ వైట్ హౌస్ సంఘటన చూసిన దాని ప్రకారం ఏంటంటే వెట్టింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల ఎవరు క్రిమినల్సో ఎవరు ఏలియన్సో ఎలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కంట్రీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి గ్రీన్ కార్డులు సిటిజన్షిప్లు ఇచ్చేస్తున్నారు. దానివల్ల మన కంట్రీకి థ్రెట్ అంటే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అనేది ఒకటి ఉంటుంది కదా. మన కంట్రీలో ఉండేటువంటి వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది. అందుకని చెప్పేసి ఇక నుంచి ఎవరైనా సరే సిటిజన్షిప్ అప్లై చేసుకున్నా పిఆర్ అప్లై చేసుకున్నా చాలా డీటెయిల్డ్గా మేము వాళ్ళని స్క్రూట్నీ చేస్తాము. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం తవ్వుతాము, హిస్టరీ అంతా మొత్తం తవ్వుతారని చెప్పారనమాట. అయితే సిటిజన్షిప్కి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి సిటిజన్షిప్ వచ్చింది అంటే ఇంకా ఆబ్వియస్గా మన వీసా మీద ఉన్న వాళ్ళ మీద ఉన్నంత కంట్రోల్ వాళ్ళకి జనరల్గా ఉంటుంది. కానీ బట్ ఏంటంటే అంత సింపుల్గా వాళ్ళని సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి బయటకు పంపించడం అనేది కుదరదు అనమాట. సో అదొకటి మెయిన్. ఇంకొకటి ఏంటి అంటే ఆ సిటిజన్షిప్ తీసుకోవటానికన్నా ముందు అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారు, వీళ్ళకి ఏమైనా క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఆ కంట్రీ ఏదైతే వీళ్ళు వచ్చారో ఆ పర్టికులర్ కంట్రీకి ఏమైనా అంటే జనరల్గా ఇప్పుడు 75 కంట్రీస్ కొన్ని బ్యాన్ చేశారు, ఇమిగ్రేషన్ కట్ డౌన్ చేశారు, ఇలాంటివి ఉన్నాయి కదా. అలాంటి సెక్యూరిటీ థ్రెట్ ఉన్నటువంటి కంట్రీల నుంచి వీళ్ళు ఏమైనా వచ్చారా, సో అది సిటిజన్షిప్కి సంబంధించిన డీటెయిల్డ్గా ఇంకా వాళ్ళు ఒక రేంజ్లో చెక్ చేసి ఇస్తా అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి పిఆర్లో కూడా ఏంటంటే I-485 అప్లికేషన్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్పటి నుంచి అసలు మీ హిస్టరీ మొత్తం అసలు నిజంగా మీకు పిఆర్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీరు ఎప్పుడన్నా ఓవర్ స్టే చేశారా, మీ మీద ఏమన్నా యూఎస్లో క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, డిఓఐలనో ఇంకోటనో డొమెస్టిక్ వైలెన్స్లనో, లేదు మీరు ఏదో కంట్రీకి సంబంధించి ఉంటారో ఆ కంట్రీకి సంబంధించి అక్కడ ఏమన్నా మీకు ఇష్యూస్ ఉన్నాయా, లేదు మీ కంట్రీ ఏదైతే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్కి సంబంధించిన లిస్టులో ఏమైనా ఉందా. సో ఇలాంటివన్నీ డీప్గా వెట్టింగ్ చేస్తారనమాట. ఇంత ముందులాగా పిఆర్ అప్లై చేయగానే టకటక వెళ్ళటం, ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి పిఆర్ తెచ్చుకోవటం, మన గ్రీన్ కార్డు తెచ్చుకున్నామంతా ఈజీ అయితే కాదు ఇక నుంచి. అయితే ఇది ఇండియా వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా అంటే ఎస్, అప్లికబుల్ అవుతుంది. ప్రతి వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. మన ఇండియన్స్కి అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ పర్ఫెక్ట్గా జరుగుతాయి. బ్యాక్గ్రౌండ్ చెక్స్ అంటే ఆబ్వియస్లీ మీరు యునైటెడ్ స్టేట్స్ వచ్చిన దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నారనుకోండి I-485, మీరు యూఎస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, లేదు ఇండియాలో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అవి డీప్గా చెక్ చేస్తారనమాట. దాంతోపాటు ఎవరైనా ఇప్పుడు ఈ రూల్ ఎప్పుడు వచ్చింది, 30th ఏప్రిల్ 2026 మొన్నటి నుంచి వచ్చింది. కాబట్టి మీరు ఎప్పుడో I-485 అప్లై చేస్తున్నారు లాస్ట్ మంత్ అంతకుముందు మంత్, అవి కూడా పెండింగ్ కేసెస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ రీవ్యాంప్ చేస్తారంట. మళ్ళీ వాటిని కూడా అంటే వాళ్ళ వర్క్లోడ్ ఎక్కువైనా పర్వాలేదు కానీ మేము డీప్గా వెట్టింగ్ చెయ్యాలి అంటే ఆ కేసెస్ని కూడా మళ్ళీ దీంట్లోకి తీసుకొస్తారనమాట. దీని ప్రకారం ఏంటంటే మళ్ళీ కొంచెం వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్స్ అవన్నీ చేస్తారంటే ఇప్పటి వరకు వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ చెక్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ అప్లికేషను డిలే అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఈ మంత్ వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, మీరు మోస్ట్ ప్రాబ్లీ ఈ కొత్తగా వచ్చినటువంటి రూల్ వల్ల లేట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే
మీ బ్యాక్గ్రౌండ్ చెక్స్తో పాటు, మీ ప్రొఫైల్స్తో పాటు, మీ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు, మీకు సంబంధించిన క్రైమ్ రిలేటెడ్ ఇష్యూలతో పాటు ఎవ్రీథింగ్ మళ్ళీ ఆ కేసెస్ ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారనమాట. అయితే వీసా హోల్డర్స్ కూడా మోస్ట్ ప్రాబుల్లీ దీంట్లో ఎక్కువ డీటెయిల్డ్గా బెట్టింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. H1B వాళ్ళు కానీ, F1 కానీ, H4 కానీ, సో ఎవరైనా సరే ఏడి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా డీటెయిల్డ్గా బెట్టింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఓకే రైట్, ఒకవేళ మీకు వీసా ఇచ్చినా సరే, వీసా ఇచ్చాను కదా సంతోషపడద్దు, ఇంకా మీ మీద మేము నిఘా పెడతాము, డీటెయిల్డ్గా మీ బ్యాక్గ్రౌండ్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాము. మెయిన్ ఏంటంటే ఎక్కువ ఇక్కడ వాళ్ళు సెక్యూరిటీకి సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తారని, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి. అంటే ఏంటంటే రేపు పొద్దున మీకు వీసా ఇచ్చినా కానీ, గ్రీన్ కార్డ్ ఇచ్చినా కానీ, మీరు ఈ కంట్రీలో ఉన్నప్పుడు ఆ కంట్రీ సిటిజన్స్కి ఎటువంటి థ్రెట్ మీ వైపు నుంచి లేదు అనేది మెయిన్ చెక్కింగ్ అనమాట ఇక్కడ. అంతే తప్ప చిన్న చిన్న ఏవో ప్రతిదీ మరీ పిటి వాటన్నిటిని పట్టించుకోరు. కానీ ఏంటంటే వీసా వయలేషన్స్ చేశారు, ఓవర్ స్టేలు చేశారు, ఎక్స్టెన్షన్ సరిగ్గా చేసుకోలేదు. ఇప్పుడు H1B వాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 60 day గ్రేస్ పీరియడ్ ఫాలో అయ్యారా లేదా, ట్యాక్స్లు కట్టారా లేదా, మధ్యలో వీసా వయలేషన్ ఏమైనా చేశారా, బిజినెస్లు ఏమైనా చేసుకున్నారా, లేకపోతే ఏమైనా మీ మీద DUI కేసులు ఏమైనా ఉన్నాయా. మెయిన్ ఎక్కువ వీసా వయలేషన్స్లో ఎక్కువ వీళ్ళు చూసేది ఏంటంటే మీ వీసా ఏమైనా రివోక్ అయిందా, లేదు మీ మీద ఏమైనా DUI కేసులు ఉన్నాయా. సో ఇలాంటివి ఎక్కువ చెక్ చేస్తారనమాట. సో దాంతోపాటు ఏంటంటే సోషల్ మీడియా కంపల్సరీ వెట్టింగ్ అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో L1 కానీ H1 కానీ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తారని ఎక్కడ చూసినా కానీ అదే చెప్తున్నారండి. USCIS వాళ్ళు డీప్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేస్తారు అని. ఎందుకు అంటే యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి కూడా H1 LCA ఒకటి ఉంటుంది, శాలరీ ఒకటి ఉంటుంది, పనిచేసేది ఒక లొకేషన్లో ఉంటుంది. ఇక ఇష్టం వచ్చిన రకరకాలుగా H1ని వాడేశారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి ఆ గ్యాప్స్ అనేది అర్థమైపోయినాయి అని చెప్పి క్లియర్గా మెమోరాండంలో రాశారనమాట. ఆ గ్యాప్స్ ఏమేమైతే ఉన్నాయో, సిస్టమ్ని ఎవరెవరైతే ఎలా అయితే మిస్యూజ్ చేసుకున్నారో అవన్నీ కూడా వాళ్ళు సెట్ చేసుకుంటూ వస్తాము అని. కాబట్టి ఏంటంటే ఆ పాత హిస్టరీలో కనుక మీకు ఏమైనా LCA ఒక చోటు ఉంది, మీ లొకేషన్ ఒక చోటు ఉంది. ఇప్పుడు చాలామంది కూడా ఎట్లా అంటే న్యూజెర్సీలోనో ఎక్కడో ఇల్లు చీప్లో చౌకలో వస్తుందని చెప్పి తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, అక్కడ ఉంటారు కానీ జాబ్ ఎక్కడో ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉంటుంది, రిమోట్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. LCAలో ఏముంటుంది, అక్కడ లొకేషన్ ఉంటుంది, జీతం అక్కడది ఉంటుంది, కానీ పనిచేసేదేమో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇల్లు తక్కువ ఉంది, ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడ సెట్ అయ్యి రిమోట్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో మరి రూల్ ప్రకారం చేయకూడదు కదా. మీ జాబ్ లొకేషన్ అక్కడ ఉన్నప్పుడు LCAలో అదే ఉండాలి, అక్కడే ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా ఇంకా నెక్స్ట్ టైం ఎక్స్టెన్షన్ పోయినప్పుడు లేకపోతే డీప్గా వెట్టింగ్ చేస్తే ఏమవుతుంది, దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్లికేషన్స్ డిలే అవుతాయి. ఇప్పుడు H1 వాళ్ళకి 240 days టైం ఉంటుంది, ఏది మన అప్లికేషన్ పెండింగ్లో ఉన్నప్పుడు ఉండడానికి. 240 days దాటింది అనుకోండి, ఆబ్వియస్లీ వెళ్ళిపోవాలి. మీరు ఉంటే మళ్ళీ ఓవర్ స్టే కిందకు వస్తుంది, మళ్ళీ ఇల్లీగల్ అయిపోతారు, తర్వాత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డిలే డెఫినెట్గా జరిగేటువంటి ఛాన్స్ ఉంది. డీప్ వెట్టింగ్ చేయడం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా డిలే అవుతుంది. ఎందుకంటే ఆఫీసర్లు అంతా పనులలో ఉంటారు కదా, వెళ్ళి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలి, సైట్ ఇన్స్పెక్షన్ చేయాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి చెకింగ్ చేయాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ మీద ఒక ఆఫీసర్ని స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒక కేసు ఉంది, గ్రీన్ కార్డ్ కేసు, దాని మీద ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పని చేస్తూ ఉంటారు. ఆయన గురించి ఆయన ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలో, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి తెలుసుకోవాలా, లేకపోతే ఇంకా వేరే ఊరు వెళ్ళి తెలుసుకోవాలి. అంటే ఒక పర్టికులర్ ఆఫీసర్ దానికి అకామిడేట్ అయినప్పుడు ఏంటంటే ఆయన ఆఫీస్లో కూర్చొని ఒక 10 ఫైల్స్ చూసే చోట ఒక ఫైలే చూడగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్లాగ్స్ పెరిగిపోతే మీ ఫైల్స్ డిలే అవుతాయి అన్నమాట. సో వీసా ఎక్స్టెన్షన్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బంది అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇన్ టైంలో కనుక మీ వీసా రాకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఇప్పుడు H4 EAD ఆబ్వియస్లీ టైం పడుతుంది, దాదాపు 10 months 12 months పడుతుందంట ఎక్స్టెన్షన్లు రావడానికి. అందుకని ఏంటంటే అట్లీస్ట్ మీరు మినిమం ఇది ఎక్స్పైరీ అవ్వడానికి ఒక 6 to 8 months ముందే మీ ఎంప్లాయర్కి చెప్పేసి మీరు అప్లై చేయించుకోవటం బెటర్. ఎందుకంటే ఆ పర్టికులర్ లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి ఆ తర్వాత టైం పట్టింది అనుకోండి, మన జాబ్ పోయేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ బిజినెస్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఇప్పుడు మీకు వీసా లేనప్పుడు మీరు బిజినెస్ ఎట్లా చేస్తారు, EAD ఎక్స్టెన్షన్ రాలేదనుకోండి, చేయకూడదు కదా. అప్పుడు మీరు ఓన్లీ H4లో ఉంటారు. అప్పుడు ఓన్లీ H4లో ఉన్నప్పుడు ఏం చేయకూడదు. EAD కార్డు వస్తే మీరు ఏదైనా చేయొచ్చు. అప్పుడు అయినా సరే మీకున్న బిజినెస్ మీరు కంటిన్యూస్గా నడిపించుకుంటూ పోయారనుకోండి, వీసా లేకుండా అది లేకుండా ఇల్లీగల్ అయిపోతారనమాట. సో అది అందుకని చెప్పేసి ఈ డీప్ వెట్టింగ్లో భాగంగా ఆ గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో అది కవర్ చేయటం కోసం
వీళ్ళు ఈ కొత్త మెమోరాండం అయితే తీసుకొచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.